ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రైట్, ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. దాన్ని చూసి మీకేం అర్థమైందో నాకు చెప్పండి, ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? రైట్, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, రైట్? ఈ ట్రయాంగిల్ లో మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 3 యాంగిల్స్ ఉన్నాయి. మీలో కొంతమందికి తెలుసు ఈ 3 యాంగిల్స్ సమ్ ఎంత? 180 degrees. కరెక్టే కదా? రైట్, ఇది అవునో కాదో మనం ఇది ఒక చిన్న సిమ్యులేషన్ ద్వారా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, అలాంటిదే ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను సేమ్. చూడండి, కనిపించిందా? సేమ్ అలాంటి ట్రయాంగిల్ ఇంకోటి తీసుకొని అడ్జసెంట్ గా ప్లేస్ చేసా, పక్కనే పెట్టాను. సో ఏమైంది? ఈ 2 ట్రయాంగిల్స్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది, రైట్? ఆ గ్యాప్ ని ఇలాంటి ఇంకొక ట్రయాంగిల్ తో ఫిల్ చేస్తున్నాను. చూడండి, సేమ్ అదే ట్రయాంగిల్, నేను ఏం ట్రయాంగిల్ చేంజ్ చేయలేదు, కాకపోతే దాన్ని రొటేట్ చేస్తున్నాను అంతే. రైట్, చూసారా ఏం జరిగింది? నేను ఒక్కటే షేప్ లో ఉన్న ట్రయాంగిల్ తీసుకొని అలాంటి 3ని పక్క పక్కన ఫ్రేమ్ చేశాను. సో ఏమైంది? మీరు చూడండి, ఇక్కడ చెక్ చేయండి, ఒక లైన్ మీద ఫుల్ యాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ, అవునా? లైన్ మీద ఇలా ఒక యాంగిల్ ఫామ్ అయితే దాని వాల్యూ ఎంత ఉంటుంది? మీ అందరికీ తెలుసు, దాన్ని ఏమంటారు? లీనియర్ యాంగిల్ అంటారు. దాని వాల్యూ ఎంత? 180 degrees, రైట్? సో దీన్ని బట్టి ఈ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు? ఏదైనా ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, రైట్? రైట్ ఆర్ నాట్? మళ్ళీ ఒక్కసారి అదే చూద్దాం ఎక్స్పెరిమెంట్. చూడండి, సేమ్ ట్రయాంగిల్, అలాంటిదే ఇంకొక ట్రయాంగిల్ తీసుకొని దాని పక్కనే ప్లేస్ చేశాను. అలాంటి ట్రయాంగిల్ ఇంకొకటి తీసుకొని ఆ రెండింటి గ్యాప్ లో ప్లేస్ చేశాను. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? రైట్, చూస్తే ఏం అర్థమైంది మనకి? అక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఒక లైన్ మీద ఫామ్ అయింది. ఎప్పుడైనా ఒక లైన్ మీద ఫామ్ అయ్యే యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చూసాక, ఈ సిమ్యులేషన్ చూసాక మీకు ఏం అర్థమైంది? ఏదైనా ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అర్థమైంది కదా? ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, కానీ నేను ఇప్పుడు చూపించిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఏముంది, మీకు బాగా పర్ఫెక్ట్ గా గుర్తుండిపోతుంది. ఇంకా మీరు నిద్రలో లేపడిగిన ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ సమ్ ఎంత అంటే ఏం చెప్తారు? 180 degrees. ఎంత? 180 degrees. ఎందుకని మీకు ఇంత పర్ఫెక్ట్ గా గుర్తుండిపోతుంది ఇది అంటే, మీరు ఒక విజువల్ చూసారు దీని మీద. సో అదే జరగబోతుంది, అందరూ చూస్తూ ఉండండి. పీపీటీ రైట్. ఈరోజు మనం విద్యాశక్తి క్లాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ విద్యాశక్తి స్పెషాలిటీ ఏంటి? విద్యాశక్తిలో మనం ఏం చేస్తాం? లెర్నింగ్, ఏదైనా నేర్చుకోవడాన్ని ఒక ఫన్ యాక్టివిటీతో నేర్చుకుంటాం, రైట్? ఎలా నేర్చుకుంటున్నాం? లెర్నింగ్ మేడ్ ఫన్. మనం లెర్నింగ్ కూడా ఒక ఫన్ యాక్టివిటీతో నేర్చుకుంటాం. ఎలా? లైవ్ ఆన్లైన్ సెషన్స్, అంతేనా? మనం ఒక ఆన్లైన్ క్లాస్ లో నేర్చుకుంటున్నాము. ఆ ఆన్లైన్ క్లాసెస్ లో ఏం చేస్తున్నాము? యాక్టివిటీస్, గేమ్స్, రైట్? యాక్టివిటీస్, గేమ్స్ అవన్నీ యూజ్ చేసి నేర్చుకుంటాం మనం. సో ఎలా నేర్చుకుంటున్నాం? లెర్నింగ్ విత్ టెక్నాలజీ. సో నవేడేస్ టెక్నాలజీ ఎలా ఉంది?
చాలా ఫార్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మనం నేర్చుకుంటున్నాం. అందువల్ల మనకేంటి చాలా బాగా గుర్తుండిపోతుంది. రైట్? అవునా కదా? ఇదంతా ఎవరి వల్ల పాసిబుల్ అయింది మనకి? విద్యాశక్తి వల్ల పాసిబుల్ అయింది. వెల్కమ్ టు విద్యాశక్తి. ఇందాక మీకు చెప్పిన ఫన్ యాక్టివిటీస్, లైవ్ ఆన్లైన్ సెషన్స్, యాక్టివిటీస్, గేమ్స్, టెక్నాలజీ యూజ్ చేసి లెర్నింగ్, ఇదంతా ఎలా చేస్తున్నాం? విద్యాశక్తి ద్వారా చేస్తున్నాం. చూడండి, లెట్స్ మేక్ మ్యాథ్స్ ఈజీ, ఫన్ అండ్ ఎగ్జైటింగ్. నేర్చుకుందామా మనం? ఈజీగా, ఫన్నీగా, ఎగ్జైటింగ్ గా నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఈ ప్రాసెస్ లో, ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో నేను మీకు తోడుగా ఉంటాను. నేను ఎవరు? ధనలక్ష్మి, మీ మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ ట్యూటర్. మనందరం కలిసి మ్యాథ్స్ ని ఈజీగా ఎక్స్ప్లోర్ చేస్తూ నేర్చుకుందాం. ఓకేనా? రైట్. అందరు మ్యాథ్స్ అనగానే ఏమనుకుంటారు? మ్యాథ్స్ అంటే ఒక టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది మ్యాథ్స్, బయట లైఫ్ లో ఉండదు అనుకుంటారు చాలా మంది. కొంతమంది కాదు, చాలా మంది అలా అనుకుంటారు. సరే, మ్యాథ్స్ మీకు తెలిసి ఎక్కడెక్కడ ఉంటది? క్రికెట్ స్కోర్స్. రైట్. క్రికెట్ స్కోర్ చెప్పాలంటే మీరు నెంబర్స్ యూజ్ చేస్తే చెప్తారా? అవునా? రైట్. ఒక షాపింగ్ బిల్, ఒక బిల్ ని మీరు ఒక షాపింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా బిల్ చేస్తే ఎలా పే చేస్తారు? రైట్, నెంబర్స్ లోనే కదా అది కూడా. టైమ్ అండ్ క్లాక్స్, టైం చెప్పమన్నా, క్లాక్ చూడమన్నా ఎలా? త్రో నెంబర్స్ ఏనా? నెంబర్స్ యూజ్ చేసేనా? మొబైల్ యాప్స్, ఇవన్నీ కూడా ఎలా అవ్వక్ అవుతాయి? మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకునే కదా. రైట్. బిల్డింగ్స్ డిజైన్, ఆర్కిటెక్చరల్ అంతా ఎలా ఫామ్ అవుతుంది? మ్యాథ్స్ యూజ్ చేసుకునేనా? ఆ ఇంజనీరింగ్ అంతా ఉండేది ఏంటి ఇంజనీరింగ్ లో? మ్యాథ్సేనా? రైట్. సో ఈ ఇంత ఇంపార్టెంట్ అయిన మ్యాథ్స్ ని మనం ఎలా నేర్చుకుంటున్నాము? త్రూ ఫన్. మనము లైవ్లీ క్లాసెస్, లైవ్ ఆన్లైన్ క్లాసెస్, యాక్టివిటీస్, గేమ్స్ యూజ్ చేసి నేర్చుకుంటున్నాం. సో మనకి ఎప్పుడైనా మ్యాథ్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. రైట్. ఈ మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటున్నాం మనం? యాక్టివిటీస్, గేమ్స్, సిమ్యులేషన్స్, వీడియోస్ యూజ్ చేసి మనం నేర్చుకుంటాము. సో ఏంటి ఇలా నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి మరి? మనకి బాగా అర్థమవుతుంది, గుర్తుండిపోతుంది. అర్థమైంది, గుర్తుండిపోతుంది. రైట్. మనం ఇందాక అనుకున్నాం మ్యాథ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని. క్రికెట్ స్కోర్ యూజ్ చేసినప్పుడు, క్రికెట్ స్కోర్స్ గురించి చెప్పుకున్నప్పుడు, లేకపోతే షాపింగ్ బిల్ చేసినప్పుడు, టైమ్స్ క్లాక్స్ చెప్పినప్పుడు, ఇప్పుడే యూజ్ చేస్తామా మ్యాథ్స్? మీకు తెలిసి ఇక్కడ లేనివి ఇంకో కొన్ని చెప్పండి. మ్యాథ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? రైట్, ఎవ్రీవేర్. మ్యాథ్స్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట మనం మ్యాథ్స్ యూజ్ చేస్తాం. శాటిలైట్స్ ని మనము ఆకాశంలోకి పంపిస్తాం కదా, అక్కడ కూడా అక్కడ కూడా మనం ఏం యూజ్ చేసి పంపిస్తాము? మ్యాథ్స్ యూజ్ చేసేనా? రైట్. పోనీ ఇది వదిలేసేయండి. మన పేరెంట్స్ నెల ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. అవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మ్యాథ్స్ యూజ్ చేసేనా? రైట్. ఇంకా మీకు తెలిసిన కొన్ని ప్లేసెస్ చెప్పండి. పోనీ ఒక పని చేద్దాం. ఇలా మిమ్మల్ని అడుగుతూ పోతూ ఉంటే చాలా చాలా ప్లేసెస్ చెప్తారు. ఒక పని చేయండి, మ్యాథ్స్ లేని ప్లేస్ చెప్పండి. మ్యాథ్స్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట మ్యాథ్స్ ఉంటుంది. అంత దాకా ఎందుకు? మీ మమ్మీ నైట్ చపాతీ ప్రిపేర్ చేస్తుంది అనుకుందాం. మీ ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక 3 చపాతీలు తింటారేమో. అమ్మ ఎన్ని ప్రిపేర్ చేయాలని ఎలా లెక్కలేస్తుంది? మ్యాథ్స్ యూజ్ చేసుకునేనా? రైట్. సో మ్యాథ్స్ ఈజ్ ఎవ్రీవేర్. మ్యాథ్స్ లేని ప్లేసే లేదు. ప్రతి చోట మ్యాథ్స్ ఉంటుంది. మీరు మ్యాథ్స్ అంటే ఓన్లీ నెంబర్స్, లెక్కలు, ఇది మాత్రం అనుకోకండి. ఓకేనా? ఈ మ్యాథ్స్ ని మనం ఎలా నేర్చుకుంటున్నాం? యాక్టివిటీస్, గేమ్స్, సిమ్యులేషన్స్, వీడియోస్, ఇవన్నీ యూజ్ చేసి మనం మ్యాథ్స్ నేర్చుకుంటాం. అయితే ఈ యాక్టివిటీస్, గేమ్స్, ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మోస్ట్లీ మనం ఈ జియోజిబ్రా, మ్యాథ్స్ బర్డీ, వర్డ్ వాల్, ఈ CK12, కహూట్, ఈ యాప్స్ యూజ్ చేసి మోస్ట్లీ యూజ్ చేస్తున్నాం. ఫర్దర్ గా మనం ఇంకా కొన్ని కొత్తవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రెసెంట్ అయితే వీటిని యూజ్ చేస్తున్నాం మేము. ఎందుకు స్టూడెంట్స్ మరి విద్యాశక్తిని బాగా ఇష్టపడుతున్నారు? ఎందుకు అంటే ఈజీ ఎక్స్ప్లెనేషన్స్, మనం వీడియోస్ చూస్తూ ఫన్ గేమ్స్, యాక్టివిటీస్ అవన్నీ యూజ్ చేయడం వల్ల
ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్ కి అర్థం చేసుకోవడానికి. దట్స్ వై స్టూడెంట్స్ లవ్ విద్యాశక్తి, రైట్? ఫన్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నాం, ఇంటరాక్టివ్ క్లాసెస్. మనం ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? చార్ట్ చెప్తున్నారు కదా, రైట్? రైట్. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? విద్యాశక్తిలో టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్, మనం టెక్నాలజీ యూజ్ చేసి లెర్న్ చేస్తున్నాము. కాన్ఫిడెన్స్ బిల్డింగ్, దీనివల్ల మనకి ఏమవుతుంది? సబ్జెక్ట్ బాగా వస్తుంది. సబ్జెక్ట్ బాగా వచ్చిందంటే ఆటోమేటిక్ గా మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అయితే మరి ఈ విద్యాశక్తి క్లాసెస్ లో మీరేం చేయాలి? ఏం చేయగలరు మీరు? ఏం చేయాలి అంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు చార్ట్ ద్వారా మీరు ఆన్సర్స్ చెప్పొచ్చు. రైజ్ యువర్ హ్యాండ్, క్లాస్ కి అటెండ్ కాగానే ఒక హ్యాండ్ రైజ్ చేయొచ్చు, రైట్? కేర్ఫుల్ గా వినొచ్చు, లిజన్ కేర్ఫుల్లీ. అవునా కదా? ఏదైనా చెప్తున్నప్పుడు మీరు కేర్ఫుల్ గా వింటేనే కదా మీకు ఏమైనా అర్థమయ్యేది, రైట్? మీరేమైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అడగాలంటే? చాట్ బాక్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. రెస్పెక్ట్ ఎవ్రీ వన్. మీరు ఈ క్లాసెస్ వినేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. క్లాసెస్ వినేటప్పుడే కాదు, మిగిలిన టైంలో కూడా మీరు ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ట్రై యువర్ బెస్ట్. ఇప్పుడు మేము క్లాస్ లో ఒక టాపిక్ చెప్పానంటే అది మీరు ఎలా వినాలి? మీ ఒక్కళ్ళకే నేను చెప్తున్నాను, ఇంకెవ్వరికి చెప్పట్లేదు, మీ ఒక్కళ్ళకే చెప్తున్నాను అన్నట్టు అంత ఫోకస్డ్ గా వినాలి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ బెటర్, రైట్? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. మనం ఈరోజు కొన్ని సిమ్యులేషన్స్ చూసి మ్యాథ్స్ ని ఎలా ఇంటరాక్టివ్ గా నేర్చుకోవచ్చో చూద్దాము. ఈరోజు నేను మీకు ఎలాంటి క్లాసు తీసుకోవట్లేదు, జస్ట్ కొన్ని సిమ్యులేషన్స్ చూపిస్తున్నాను. మ్యాథ్స్ ఎలా ఈజీగా ఉంటుందో నేర్చుకోవడానికి కొన్ని సిమ్యులేషన్స్ చూపిస్తున్నాను అంతే. నేను ఈరోజు మీకేమి క్లాస్ తీసుకోవట్లేదు, రైట్? నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, అందరు రెడీగా ఉండండి. చూడగానే అదేంటో మీరు నాకు గెస్ చేసి చెప్పాలి. ఎంతమంది అలట్టుకున్నారో చూద్దాం. సో కావాలి అంటే మీరు నాకు చాట్ బాక్స్ లో సెండ్ చేయొచ్చు, రైట్? షేర్ చేసేస్తున్నాను, చూడండి. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే, ఇదేంటో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? దట్స్ గ్రేట్, మీలో చాలా మంది చెప్పేశారు, రైట్? ఇది ఒక నెట్, క్యూబ్ కి ఒక నెట్. చూడండి, నెట్ అంటే ఏంటి? అసలు నెట్ అంటే ఏదైనా ఒక 3D ఆబ్జెక్ట్ ని దాని ఎడ్జెస్ ద్వారా సెపరేట్ చేసి దాన్ని ఫ్లాట్ గా చేస్తే దాన్ని నెట్ అంటారు. లేకపోతే ఒక ఫ్లాట్ మెటీరియల్ తీసుకొని ఒక 3D ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దానిని నెట్ అంటారు, రైట్? చూడండి, ఇది ఒక ఏంటిది? ఇది షేప్ పేరేంటి? క్యూబ్. వాట్ ఈస్ దట్ షేప్? క్యూబ్. నేను కనుక దీన్ని ఎడ్జెస్ దగ్గర కట్ చేసి దీన్ని ఫ్లాట్ గా చేశాను అనుకుందాం, 2 డైమెన్షనల్ షేప్ లోకి మార్చాలనుకుందాం. చూడండి ఏమవుతుంది. మనం ఇలాంటి పనులన్నీ చాలానే చేస్తుంటాం కదా. మనం షూస్ కొనుక్కున్నప్పుడు, చెప్పులు కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఏమన్నా సరుకులు కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా. ఆ బాక్స్ ఏం చేస్తాం మనం? బట్ ఎడ్జెస్ దగ్గర కట్ చేసి ఇలా ఫ్లాట్ గా చేసి ఆడుకుంటాం కదా. మీలో చాలా మంది చేస్తుంటారు కదా. అయితే ఈ ఫ్లాట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఏంటి అంటే ఎప్పుడైనా ఒక 3D ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకు మెటీరియల్ కావాలి కదా. ఆ మెటీరియల్ కావాలి అంటే దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నెట్ గురించి తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది. చూడండి, మనం ఒకవేళ మన దగ్గర ఒక మెటీరియల్ ఉంటే దాన్ని ఈ షేప్ లో కట్ చేస్తే దాని నుంచి మనం ఏం చేయొచ్చు? ఒక క్యూబ్ తయారు చేయొచ్చు. ఓకే, ఇస్ దిస్ విజిబుల్ ఫర్ ఎవ్రీవన్? కనిపిస్తుందా అందరికి? రైట్. ఇప్పుడు ఇది ఒక క్యూబ్ కదా. మనం దీన్ని ఎన్ని వేస్ లో దీన్ని నెట్ చూడొచ్చో చూద్దాం. ఇందాక గుర్తు పెట్టుకోండి,
ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇది ఒక క్యూబ్, ఇందాకది ఒక ప్యాటర్న్ ఓపెన్ చేయొచ్చు, ఇంకొక ప్యాటర్న్ లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇందాక ఎల్లో కలర్ కూడా జాయిన్ చేసే ఉంది పింక్ కలర్ కి, ఇప్పుడు గ్రీన్ కలర్ ప్యానెల్ కి అటాచ్ చేస్తుంది చూడండి కదా. సో నేను ఇంకొకలా కట్ చేసా. ఇప్పుడు మీ అందరికి ఒక బాక్స్ ఇచ్చి కట్ చేయండి అంటే దాని నెట్ కోసం ఒక్కొక్కరు ఒకలా కట్ చేస్తారు కదా, ఐ రైట్? చూడండి ఇందాకటి నెట్ ఎలా ఉంది, ఇది ఇందాకటిది. సో ఈ ఎల్లో కలర్ పింక్ కలర్ ఫేస్ కి అటాచ్ చేస్తుంది. ఇప్పుడు ప్యాటర్న్ 2 లో ఏమైంది, గ్రీన్ కలర్ దానికి అటాచ్ చేస్తుంది. మనం అంతేనా, ఓపెన్ చేయాలంటే ఎలా అయినా ఓపెన్ చేయొచ్చు. రైట్, ప్యాటర్న్ 3 చూద్దాం. సో ఎల్లో కలర్ది మారింది చూసారా. సో ఒక్క క్యూబ్ కి సో ఎన్ని నెట్లు డ్రా చేసాం ఇప్పటికి మనం, 3 నెట్స్ డ్రా చేసాం. ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి పాసిబిలిటీ ఉంది చూడండి. ఎక్కడికి వచ్చింది ఎల్లో కలర్ది, ఫస్ట్ ఏమో పింక్ దగ్గర ఉంది, నెక్స్ట్ ఏమో గ్రీన్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు బ్లూ దగ్గరకు వచ్చింది. సో ఇవన్నీ డిఫరెంటే కదా, కనిపిస్తుందా చూడండి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం క్యూబ్ ఫామ్ చేయగలమో లేదో చూద్దాం. ఫామ్ చేయగలుగుతున్నామా, రైట్. సో పక్కాగా క్యూబ్ ఫామ్ అయిపోయింది, మనం దీన్ని నెట్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేయొచ్చు. రైట్, ఇంకొక నెట్ చూద్దాం. 5th ప్యాటర్న్, ఫస్ట్ ఎల్లో కలర్ ఇక్కడే ఉంది, ఇందాక ఈ కలర్ కూడా ఇక్కడ పింక్ కి అటాచ్ అయి ఉంది, బట్ ఇప్పుడు ప్లేస్ మారింది చూసారా. దీంతో కూడా మనం క్యూబ్ ఫామ్ చేయొచ్చో లేదో చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్ గా మనం క్యూబ్ ఫామ్ చేసేస్తున్నాం. సో ఇది కూడా ఒక నెట్, క్యూబ్ కి ఒక నెట్, రైట్. ప్యాటర్న్ 6, ఇందాక పింక్ కలర్ కి ఇటు ఒకటి అటాచ్ చేసింది కదా, దాన్ని ఇప్పుడు ఇటువైపుకి వచ్చేసింది. సో దీంతో కూడా క్యూబ్ ఫామ్ అవ్వచ్చో లేదో మనం చెక్ చేద్దాం. సో ఫామ్ చేయొచ్చు, దీంతో కూడా ఫామ్ చేయొచ్చు. సో ఇలా మొత్తం ఎన్ని ఫామ్ చేయొచ్చు ప్యాటర్న్స్ అంటే, ఒక క్యూబ్ ఫామ్ చేయడానికి మనం మొత్తం 11 నెట్స్ ఫామ్ చేయొచ్చు. చూడండి ప్యాటర్న్ 6 అయిపోయింది కదా, ప్యాటర్న్ 7 చూసారా, ఈ కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ వన్ కనిపించిందా, ఈ కలర్ చూడండి. కావాలంటే ప్యాటర్న్ 7 కి 8 కి తేడా ఏంటో చూడండి ఒకసారి. ఇది 6, ఇది 7, ఇది 8. సో ఇక్కడ ఇందాకేమో ఎల్లో కలర్ చేంజ్ అవుతూ డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ చేంజ్ చేస్తూ మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ చేస్తున్నాము. ఇప్పుడు ప్యాటర్న్ 9, ఇప్పుడే కలర్ చేంజ్ అయింది, రైట్, కొత్త నెట్ వచ్చింది 10. ఇప్పుడు దీంతో కూడా మనం నెట్ క్యూబ్ ఫామ్ చేయొచ్చో లేదో చెక్ చేద్దామా. చూడండి ఎడ్జెస్ దగ్గర ఫోల్డ్ చేసేస్తే ఎడ్జెస్ దగ్గర ఏమవుతుంది, ఫోల్డ్ అవుతుంది. అలా ఫోల్డ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది. పర్ఫెక్ట్ క్యూబ్ ఫామ్ అయింది కాబట్టి ఈ షేప్ ని మనం దీనికి నెట్ అని చెప్పచ్చు. ప్యాటర్న్ 11, దిస్ ఈస్ ద లాస్ట్ ప్యాటర్న్. చూడండి దీంతో కూడా మనం క్యూబ్ ఫామ్ చేయొచ్చో లేదో చెక్ చేద్దాం. చూడండి ఫామ్ చేయగలుగుతున్నామా, రైట్. ఏం చేస్తున్నాం మనం దానికోసం, ఎడ్జెస్ దగ్గర ఫోల్డ్ చేస్తున్నాము. ఫోల్డ్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసింది, రైట్. ఓన్లీ క్యూబ్ కేనా, ఇంకే అదర్ షేప్స్ కి ఉండవా అంటే అన్ని షేప్స్ కి మనకి ఉంటాయి, నెట్స్ ఉంటాయి. ఆ నెట్స్ యూజ్ చేసుకునే మనము ఆబ్జెక్ట్స్ ని 3D షేప్స్ ని ఫామ్ చేస్తాము. ఇది చూడండి, ఇదేంటిది, ఇక్కడ ఇది ఒక షేప్ ఉంది కదా, ఈ షేప్ పేరేంటి, రైట్. ఈ హెక్సాగోనల్ ప్రిజం కి కూడా మనం నెట్ చూద్దాం. చూడండి ఒకసారి, కనిపిస్తుందా, రైట్. ఏంటిది ఇది, ఇప్పుడు 3D షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని
మనము ఫ్లాట్ 2D షేప్ కి కన్వర్ట్ చేసాం. ఈ 2D షేప్ కి కన్వర్ట్ చేసేసరికి మనకి నెట్ ఫామ్ అయింది. ఏదైనా 3D షేప్ ని 2D షేప్ కి కన్వర్ట్ చేస్తే వచ్చేదే నెట్, రైట్? సో ఇదే టాపిక్, నెట్ అనే ఒక టాపిక్ నేను కనుక నోటితో ఇలా ఉంటుంది అని చెప్తే మీకు ఈజీగా ఉండదా? ఇలా సిమ్యులేషన్ యూజ్ చేసి చెప్తే ఈజీగా ఉందా? రైట్. ఇలా సిమ్యులేషన్ లో విజువలైజేషన్ అంటే కళ్ళెదురుగా మీకు చూపిస్తుంటే టాపిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. రైట్? బాగుంది కదా నెట్స్? రైట్. ఇందాక మనం ఏం చేసాం? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ చూసాం, అవునా కదా? ఎంత వచ్చింది మరి మనకి అక్కడ సమ్ ఆఫ్ ద యాంగిల్స్? చార్ట్ లో చెప్పాలి నాకు ఎంత వచ్చింది. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 degrees. ఎందుకు ఇంత పర్ఫెక్ట్ గుర్తుంది? ఎందుకు అంటే ఇందాక మీరు ఒక వీడియో చూసారు దాని మీద, అందుకే చాలా పర్ఫెక్ట్ గా గుర్తుండిపోయింది. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. రైట్. ఇప్పుడు మనకి ఇంకొక తీరం ఉంది. ఏం తీరం ఉంది ట్రయాంగిల్ లో అంటే, ఏదైనా ఒక ఎక్స్టీరియర్ యాంగిల్, ట్రయాంగిల్ కి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ డ్రా చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది సి దగ్గర. అంటే ఏం చేశారు? ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏం చేసాం? బీసీ సైడ్ ని మనం ఎక్స్టెండ్ చేసాము. ఎక్స్టెండ్ చేస్తే ఆ ఎక్స్టెండ్ చేసిన లైన్ కి ఏసీ లైన్ ఫామ్ చేసే యాంగిలే ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది మీ అందరికి తెలిసిన విషయమే, రైట్? అక్కడైతే ఇక్కడ ఏంటి టాపిక్ ఏంటి? ఇక్కడ ఫామ్ అయిన ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఎంత తెలుసుకోవడమే మన మెయిన్ కాన్సెప్ట్. ఏంటి? ఇక్కడ ఫామ్ అయిన ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ కనుక్కోవడమే మన మెయిన్ ఎయిమ్, రైట్? దీన్ని ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? ఈ బీసీ అనే సైడ్ ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఆ బీసీ సైడ్ తో ఏసీ సైడ్ ఫామ్ చేసిన యాంగిలే ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ వాల్యూ ఎలా కనుక్కుంటున్నామో ఇప్పుడు చూడండి, రైట్? నేను థియరిటికల్ గా సింపుల్ గా దీన్ని చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు? ఇక్కడ ఫామ్ అయిన ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ కి ఈక్వల్ అని చెప్పేయచ్చు. చెప్పేసి ఎంతమంది గుర్తుంటుంది అది? కొంతమంది గుర్తుపెట్టుకోవచ్చు. అదే నేను ఇప్పుడు విజువలైజేషన్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ ఫామ్ అయిన ఈ యాంగిల్, ఇక్కడున్న ఈ రెండు యాంగిల్స్, ఏ యాంగిల్ బి యాంగిల్ సమ్ కి ఈక్వల్ అని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యాంగిల్ బి వెళ్తుంది చూడండి. యాంగిల్ బి వెళ్ళి అక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిందా? సో ఇందులో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఒక పార్ట్ కవర్ చేసింది, రైట్? ఇప్పుడు ఇంకో యాంగిల్ ఏ వెళ్తుంది చూడండి. వెళ్ళిందా? సో ఏమైంది? ఈ రెండు పార్ట్స్ ని తీసుకొచ్చి ఎక్స్టీరియర్ యాంగిల్ మీద పెడితే ఏమైంది? ఆ రెండు కలిసి దీని టోటల్ కి ఈక్వల్ అయిపోయినాయి, రైట్? అవునా కదా? సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏమని చెప్పచ్చు? ఎక్కడైనా ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయితే అది లోపల ఉన్న సమ్ ఆఫ్ రెండు ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ అవుతుంది, రైట్? లోపల ఉన్న రెండు ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ కి ఈక్వల్ అవుతుంది. అంతేనా? మనం ఇప్పుడు అక్కడ చూసింది అదేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, అదో కాదో, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ బీసీ సైడ్ ని నేను ఎక్స్టెండ్ చేశాను. ఇక్కడ వరకు ఉన్న లైన్ ని ఇంకా కొంచెం పెంచాను అనమాట. ఈ పెంచిన లైన్ కి ఏసీ లైన్ ఫామ్ చేసే యాంగిలే ఎక్స్టీరియర్ యాంగిల్. అంతేనా? ఇక్కడ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి అంటే ఏం చేశాను? ఈ రెండిటి సమ్ కి ఈక్వల్ అని నేను మీకు నోటుతో చెప్పాను. ఈ రెండిటి సమ్ కి ఈక్వల్ అవునా కాదా అని చెక్ చేయడానికి ఏం చేశాను? అక్కడున్న పార్ట్ తీసుకొచ్చి ఇక్కడున్న ఎక్స్టీరియర్ యాంగిల్ మీద పెట్టాను. సేమ్ ఏ యాంగిల్ ఏ కూడా తీసుకొచ్చి ఎక్స్టీరియర్ యాంగిల్ మీద ప్లేస్ చేశాను. సో ఏమర్థమైంది మీకు ఓవరాల్ గా? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్
ఇంటీరియర్ యాంగిల్స్. అర్థమైందా? మన దానికి ఆపోజిట్ గా ఉండే ఇంటీరియర్ యాంగిల్ సమ్ కి ఈక్వల్ అని అర్థమైందా? చూడండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. ఈజ్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు మీకు ఇది ఎంత బాగా అర్థమైందా? ఎందుకు అర్థమైంది? నేను మీకు ఒక సిమ్యులేషన్ యూజ్ చేసి చూపించాను. అదే నేను ఇదే మాటని సింపుల్ గా ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పేసేయచ్చు. కానీ దానికంటే ఇప్పుడు ఈ విజువల్ చూపిస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది కదా? రైట్. సరే, మీలో ఎంతమందికి ఫ్రాక్షన్స్ అంటే ఇష్టం? ఫ్రాక్షన్స్ అంటే ఎంతమందికి ఇష్టం? వావ్, చాలా మందికి ఇష్టం ఫ్రాక్షన్స్. చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఈ సర్కిల్ మొత్తం ఎన్ని పార్ట్స్ చేయబడింది? 3 పార్ట్స్ చేయబడింది. సర్కిల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. అయితే ఈ 3 పార్ట్స్ లో నేను ఎన్ని పార్ట్స్ కి కలర్ వేశాను? 2 పార్ట్స్ కి మాత్రమే కలర్ వేశాను. సో నేను దీనికి ఫ్రాక్షన్ రాయమంటే ఇప్పుడు ఎలా రాయాలి? ఎలా అంటే మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ 3 పార్ట్స్ జస్ట్ ఐ కలర్డ్ 2 పార్ట్స్, రైట్? సో ఫ్రాక్షన్ ఏమైంది? 2/3. లేకపోతే ఇలా కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక్కొక్క పార్ట్ వాల్యూకి ఎంతకి ఈక్వల్ అవుతుంది? మొత్తమేమో ఒక సర్కిల్, ఆ ఒక సర్కిల్ నేను మొత్తం 3 పార్ట్స్ చేశా కాబట్టి ఈచ్ పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3. ప్రతి ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? 1/3కి ఈక్వల్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పార్ట్స్ చేశా కాబట్టి 1/3కి ఈక్వల్ అయింది. అదే నేను ఇక్కడ 5 పార్ట్స్ చేస్తే 5 పార్ట్స్ చేస్తే ఏమైంది? టోటల్ సర్కిల్ 5 పార్ట్స్ అయిపోయింది. ఈ ప్రతి సెక్టార్ అంటే ఈ ప్రతి చిన్న చిన్న ముక్క వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 1/5. ఎంతకి ఈక్వల్ అవుతుంది? ప్రతి చిన్న పార్ట్ వాల్యూ 1/5 కి ఈక్వల్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 చేశాను అనుకోండి, అప్పుడు ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/8. ప్రతి చిన్న పార్ట్ వాల్యూ 1/8 కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ 8 పార్ట్స్ ఉంటే 8 పార్ట్స్ లో ఎన్ని పార్ట్స్ కి కలర్ చేసింది? 2 పార్ట్స్ కి మాత్రమే కలర్ చేసింది. ఒక్క పార్ట్ ఏమో 1/8. అట్లాంటి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. సో టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది? 2/8. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో 3 పార్ట్స్ కి కలర్ చేశాను అనుకుందాం. అప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? 3 పార్ట్స్ కి కలర్ చేస్తే ఒక్క వాల్యూ 1/8 ఒకదాన్ని. సో అట్లాంటి 3 పార్ట్స్ కలర్ చేశాను కాబట్టి ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది? 3/8. బాగుందా? ఫ్రాక్షన్స్ బాగున్నాయా? సో ఫ్రాక్షన్స్ అయినా ట్రయాంగిల్స్ అయినా ఇంకే కాన్సెప్ట్ అయినా మనం విద్యాశక్తిలో విజువలైజేషన్ అంటే వీడియోస్, సిమ్యులేషన్స్ యూజ్ చేసి నేర్చుకుంటాము. అందుకే మనకి ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఇంటరాక్టివ్ గా ఉంటుందన్నమాట. రైట్? సో ఇప్పుడు మీరు సాలిడ్స్ కి నెట్స్ ఎలా చూడాలో తెలుసుకున్నారు. చూసారా లేదా? ఇందాక సాలిడ్స్ కి నెట్ ఎలా చూడాలో తెలుసుకున్నారు. ప్రిజం కి చూసారు, అలానే దీనికి క్యూబ్ కి చూసారు. నెట్ ఎట్లా ఉంటుందో, ఎలా డ్రా చేయొచ్చో నేర్చుకున్నారు కదా? రైట్. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ కూడా ఎలా చూడొచ్చో నేర్చుకున్నాము. ఇంకేం చూసాం మనం? ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఎలానో మనం విజువలైజ్ గా చూసాము. అంటే కళ్ళతో చూసాము, మనం నోటితో వినడమే కాదు, కళ్ళతో కూడా చూసాము. ఎలా? ఒక చిన్న యాక్టివిటీ చేసుకొని మనం నేర్చుకున్నాము. ఈ యాక్టివిటీ వల్ల మనకి ఇంకా బాగా గుర్తుండిపోతుంది. మనం విన్నది మన కళ్ళెదురుగా కనిపించేసరికి చాలా క్లియర్ గా గుర్తుండిపోతుంది.
సేమ్ అలానే మనం ఇంకేం చేసాము, ఒక ట్రయాంగిల్లో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయితే అది సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ కి ఎలా ఈక్వల్ అవుతుందో అది కూడా మనం చెక్ చేసాము. రైట్, చెక్ చేసామా? ఇదేనా అది? ఎలా చెక్ చేసాము? ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ కి మిగిలిన టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఈక్వల్ అయినాయో మనం ప్రాక్టికల్ గా చూసాము. రైట్, సో ఇలానే ఇంటరాక్టివ్ గా ఒక చిన్న క్విజ్ ఆడదాం. చాలా సింపుల్ క్విజ్, అది కూడా ఫ్రాక్షన్స్ మీద. ఓకే, ఫ్రాక్షన్స్ చూద్దాం. ఒక చిన్న క్విజ్, మీలో ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో ఎలా ఆన్సర్ చెప్తారు మీరు? సో చార్ట్ చెప్పచ్చు. రైట్, స్టార్ట్ చేస్తున్నాను నేను క్విజ్. చూడండి, వాట్ ఈస్ 4/8 ప్లస్ 7/8? ఈ రెండింటిని ఎలా యాడ్ చేయొచ్చు? కరెక్ట్, ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. ఎంత డినామినేటర్? రైట్, 8 ఈస్ ద డినామినేటర్. 8 ఇక్కడ డినామినేటర్. అందుకని మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా న్యూమినేటర్స్ ని యాడ్ చేసేయచ్చు. ఇక న్యూమినేటర్స్ ఏమేంటి చెప్పండి? రైట్, 4, 7. ఈ 4 ని 7 ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 11 వస్తుంది. రైట్, సో రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఏంటి? మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే ఫ్రాక్షన్ ఏంటి? 11/8. ఎంత? 11/8. రైట్, ఇక్కడ చూడండి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. వాట్ డస్ స్టార్ రిప్రజెంట్ ఇన్ ద క్వశ్చన్? ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారంట, ఆ క్వశ్చన్ లో స్టార్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, చూడండి కనిపిస్తుందా? 6/9 ప్లస్ star/9 ఈజ్ ఈక్వల్ టు 16/9. ఇందాక ఫ్రాక్షన్ ఎడిషన్ లెక్కే కదా. చూడండి, ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ సేమ్. ఏంటిది డినామినేటర్? 9. సో డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమినేటర్స్ ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇక మనకి రిజల్టెంట్ ఫ్రాక్షన్ లో ఎంత ఉంది? 16/9 ఉంది. ఆల్రెడీ 6/9 ఉంది. సో ఇంక ఇది ఎంత అవుతే 16/9 వస్తుంది మనకి? వెరీ గుడ్. ఎంత ఆన్సర్? 10/9. సో స్టార్ వాల్యూ ఎంత ఇక్కడ? 10. కరెక్ట్. రైట్, ఇప్పుడు చూడండి, ఇందాకనేమో ఇచ్చిన ఫ్రాక్షన్స్ కి రెండింటికి డినామినేటర్ సేమ్ ఉంది. సో మీరు సింపుల్ గా చెప్పేశారు. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉందా చెప్పండి? డినామినేటర్ ఎంత అసలు? ఇక్కడేమో 2/14 లో 14 డినామినేటర్, ఇక 1/2 లో 2 డినామినేటర్. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? రైట్, రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ సేమ్ అయ్యేలా చూడాలి. సో ఏం చేస్తాం మనం? 14 కి 2 కి ఎల్సిఎం చూస్తాము. ఈ రెండు ఒకటే టేబుల్లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా 14 ఎల్సిఎం అయిపోతుంది. రైట్, సో మనం ఏం చేస్తాం? సెకండ్ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్ ని 7 తో మల్టిప్లై చేస్తాము. అప్పుడు ఎంత వస్తుంది? 7/14. వెరీ గుడ్, 7/14 వస్తుంది. మరి అప్పుడు ఫ్రాక్షన్స్ రెండింటిని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 2/14, 7/14 అంటే ఎంత? 9/14. ఆల్రెడీ మీరు చాలా మంది చెప్పేశారు. ఎంత? 9/14. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ 1/4 ప్లస్ 5/8? ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తున్నాం మనం. క్విజ్ ఇది, సో ఎక్స్ప్లెయిన్ చేయరు, మీరే ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేయాలి. 1/4 ప్లస్ 5/8 ఎంత ఆన్సర్? వెరీ గుడ్, 7/8. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ 7/8 ఉంది, ఇక్కడ 8/7 ఉంది. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 7/8 ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, బీ రెడీ.
వాట్ ఈస్ 8/10 ప్లస్ 6/5? ఎంత ఆన్సర్? కావాలంటే మనం ఫస్ట్ ఫ్రాక్షన్ ని మనం ఇంకా తగ్గించుకోవచ్చు. 2తో మనం డివైడ్ చేసుకోవచ్చు. 2 4s 2 5s అంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? 4/5 అంతేనా? 4/5 ప్లస్ 6/5 అంటే ఎంత అవుతుంది? 10/5. వెరీ గుడ్. 10/5. 10/5 ని మనం ఏమని రాయొచ్చు? 10/5 నే 5 1s 5 2s క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 2 ఈస్ ద ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. సో ఈరోజు మనం అల్టిమేట్ గా చెప్పుకునేది ఏంటంటే, మనం విద్యాశక్తిలో టాపిక్స్ అన్ని ఎలా నేర్చుకుంటాము? చాలా సింపుల్ వేలో నేర్చుకుంటాము. ఎలా? త్రూ విజువలైజేషన్స్ కానీ, క్విజెస్ కానీ, ఇంకా ఎలా నేర్చుకుంటాము? పీపీటీస్ కానీ, లేకపోతే చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ లో కానీ నేర్చుకుంటాం మనం. అంతేనా? మనం ఇక్కడ ఎలానే నేర్చుకున్నామా ఫ్రాక్షన్స్? చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ లో మనం ఇక్కడ 1/8 అని ఎందుకు రాసుకున్నాము? 1/8 కనిపిస్తుందా? ఎందుకు రాసుకున్నాము? ఎందుకంటే ఈ సర్కిల్ ని మొత్తం 8 పార్ట్స్ చేసాము. 8 ఈక్వల్ పార్ట్స్. 8 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఒక్కొక్క పార్ట్ 1/8 కి ఈక్వల్ అయింది. అలాంటి పార్ట్స్ 3కి కలర్ చేసుకున్నాం కాబట్టి 3/8 ఈస్ ద కలర్డ్ ఫ్రాక్షన్. రైట్? కలర్డ్ పార్ట్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 3/8. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెంబర్ చెప్పండి. మొత్తం ఈ సర్కిల్ ఎన్ని పార్ట్స్ చేద్దాం మనం? 5 పార్ట్సా? ఓకే, 5 పార్ట్స్ చేస్తాం. మీరు చెప్పినట్టు నేను 5 పార్ట్స్ చేశాను అనుకోండి ఈ సర్కిల్ ని. ఈచ్ పార్ట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/5. వెరీ గుడ్. 1/5 కి ఈక్వల్ అవుతుంది. సో ఈ 1/5 లో నేను ఎన్ని పార్ట్స్ కి కలర్ చేశాను? 3 పార్ట్స్ కి కలర్ చేశాను. సో కలర్డ్ పార్ట్ యొక్క ఫ్రాక్షనల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 3 into 1/5. దట్ ఈస్ నథింగ్ బట్ 3/5. రైట్? సో ఇలానే మనం ఇంకా చాలా విజువలైజేషన్స్, గేమ్స్, క్విజెస్ యూజ్ చేసి మనం మ్యాథ్స్ టాపిక్స్ చాలా సింపుల్ గా నేర్చుకున్నాము. రైట్? ఈ రోజుకి నేను ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి. గణేష్ సార్.